మీరు కొంతకాలం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఏంటి ఏమంటున్నారు? ఈ పెళ్లి జరగాలంటే ఓ వారం రోజుల పాటు మీరిక్కడ ఉండకూడదు. ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను విజయ్ కక్కని. నేను లేకుండా సారీ. ఐఎమ్ సారీ. మీరుంటే ఈ పెళ్లి జరగదు. మీరు విజయ్ని ఎంతగా ప్రేమిస్తున్నారు? ఇంత ఇంత. మీనా అంటే నాకు అంతకన్నా ప్రాణం. తను జీవితం బాగుండాలని నేను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాను. మీనా వాళ్ళ అమ్మ నాన్న చనిపోతూ తనని వాళ్ళన్న నాగరాజుకు అప్పగించలేదు. తనని గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది నేను, నాగరాజు కాదు. నాగరాజు కనుక ఇక్కడికొస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు. నాగరాజ్? ఎస్, ద సేమ్ నాగరాజు. మీకే గతి పట్టించిన నాగరాజు. మిమ్మల్ని ప్రేమించి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజు. మీనా వాళ్ళ అన్న నాగరాజు. ఇంకా సేపట్లో వాడిక్కడికి రాబోతున్నాడు. వాణ్ణి చూడగానే మీరు ఎమోషన్ అవుతారు. విజయ్ కూనీకూరవుతాడు. విజయ్ కూనీకూరు కావాలని మీరు కోరుకుంటున్నారా? అందుకే చెప్తున్నాను, దయచేసి మీరు వెళ్ళిపోండి. జస్ట్ గెట్ అవుట్. ఈ పెళ్లి జరగాలన్నా ఆగిపోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. యూ కెన్ డిసైడ్. మీ చెల్లెల్ని తీసుకుని మర్యాదగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. విజయ్, విజయ్, వాడినొక్కడనే చంపాలనుకున్నాను. వాడితో పాటు నువ్వు కూడా చావుకో. వదలక్క. నీకంతా తెలుసు, నాతో ఎందుకు చెప్పలేదు? తెలిసి నాకెందుకు చెప్పలేదు? నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చెప్పుంటే నా చెల్లెలి జీవితం కూడా నాశనం అయ్యేది. నీకు నీ చెల్లెలి లైఫ్ ముఖ్యం, నాకు మా అక్క లైఫ్ ముఖ్యం. మా అక్క లైఫ్ నాశనం చేసిన చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలా? కుదరదు. తీసుకెళ్ళిపో. మీ చెల్లెల్ని తీసుకెళ్ళిపో. అప్పుడు నీకు ఆ నాగరాజుకి తేడా ఏంటయ్యా? ఆ రోజు మీ అక్క, ఈ రోజు మీనా. ఆ రోజు నాగరాజు, ఈ రోజు నువ్వు. అవును, ఇన్ని రోజులు నేను అనుభవించిన నరకం ఇప్పుడు వాడు అనుభవించాలి. విజయ్, గతాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే పెళ్లిని ఎందుకు ఆపుతున్నావు? నేను ఇప్పుడు అన్ని మర్చిపోయాను. లేదు, నువ్వు మర్చిపోలేదు. మర్చిపోయింటే ఎప్పుడో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేదాన్ని. నాకు నీ విషయంలో ఇప్పటికీ ఒకటి అర్థం కాదు. ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టింది కాక నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మీ అక్క జీవితం నాశనం కాలేదు విజయ్. మీ అక్కని నేను పెళ్లి చేసుకుంటాను. మీ అక్క ఒప్పుకుంటుందని నాకు తెలుసు. నాకు నా చెల్లెలి పెళ్లి ఎంత ముఖ్యమో తనకి కూడా తన తమ్ముడి పెళ్లి అంతే ముఖ్యం. నిన్ను కూనీకోరుగా చుట్టం తనకిష్టం లేదు, అది నాకు తెలుసు. సపోజ్ ఈ పెళ్లి కనుక జరగకపోతే ఈ కుటుంబంలో ప్రశాంతత ఉండదని తనకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు విజయ్. చిన్న రిక్వెస్ట్, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు. 1 minute. నేను మీ అక్కకి జీవితాన్నిచ్చాను, నువ్వు నా చెల్లెలకి జీవితాన్నివ్వు.